ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 42వ భాగం. అచలా సప్తమి వ్రతం. భగవాన్, మీరు నాకు మాఘస్నాన విధానాన్ని అనుగ్రహించి ఉన్నారు. అంతకంటే తక్కువ కష్టంతో సుకుమారులైన స్త్రీలు రూప సౌభాగ్య సంతాన అనంత పుణ్యాలను అందుకోగలిగే వ్రతం ఉందా? ఉంది ధర్మజ. గోపనీయ విధానం గల అచలా సప్తమి ఉంది. ఒకప్పుడు మగధ దేశంలో ఒక అతి రూపవతియగు ఇందుమతి అను పేరు గల వేశ్య ఉండేది. ఒకనాటి ప్రాతకాలంలో కూర్చొని ఉన్న ఆమెకు ఈ ఆలోచన వచ్చింది. ఈ జీవితం ఎంత అశాశ్వతమో కదా! ఈ విషయరూపమైన ప్రపంచం ఎంత భయంకరము! ఈ సాగరంలో మునిగిపోతూ జన్మ మృత్యు జరలతో బాధపడుతూ పీడితులమవుతూ ఎంత ప్రయత్నించినా తేలలేకపోతున్నాం కదా! కోరికలు మన జీవితాన్ని చీలికలు పేలికలుగా గావిస్తున్నవి కదా! ఈరికలైతే ఈ కోరికలకు అంతం లేకపోతున్నది కదా! బ్రహ్మదేవునిచే నిర్మితమైన ఈ ప్రాణి సముదాయము తాము చేసుకున్న కర్మలనే ఇంధనం వల్ల కాలమనే అగ్నిలో దగ్ధం చేయబడుతున్నది. అర్థ కామరహితంగా జీవనం గడిపేవారు వెనుకకు రారంటారు కదా! వారెక్కడికి పోతున్నారు? పుత్ర స్త్రీ గృహ క్షేత్ర ధనాదుల చింతలో బడి ఉన్న ఆయువంతా అయిపోతుంది. మృత్యువు వచ్చి తినేస్తుంది. ఇలా ఆలోచిస్తూ నిర్వీణ అయి ఉద్విగ్ను అయి చింతిస్తూ పూర్వజన్మ దుష్కృతి వల్ల వృత్తిని సుకృతి వల్ల జ్ఞానేచ్ఛని పొందిన ఇందుమతి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి పోయి ఆయనకు సాష్టాంగ ప్రణామమాచరించి లేచి చేతులు జోడించి ఇలా ప్రార్థించింది. భగవాన్, నేనేనాడు జప తపాలను గాని వ్రతోపవాసాలను గాని చేయలేదు. ఏ దైవారాధన చేయలేదు. ఇప్పుడు ఈ భయంకర ప్రపంచంలో భయభీతినై మిమ్ము శరణు చొచ్చాను. ఏదేని వ్రతోపదేశం ద్వారా నన్ని పంకిలం నుండి ఉద్ధరించడానికి ఉత్తమగతి నొందించడానికి సర్వజ్ఞులైన తమరే సమర్థులు, కరుణించండి. వశిష్ఠుడిలా సెలవిచ్చాడు. వరానన, మాఘస్నానాలే నీకు తరుణోపాయం. మాఘశుద్ధ సప్తమి నాడు అచలా సప్తమాచరణము సంకల్పించుకు. రూప సౌభాగ్యాలు దేహాంతంలో సద్గతులు కరతలామలకములు అవుతాయి. షష్ఠి నాడు ఒక పూటే భోజనం చేసి సప్తమి నాట ప్రాతకాలంలోనే ఎవరు అప్పటిదాకా కదిలించని నీటిలో నది గాని చెరువు గాని దీపదానం గావించి స్నానం చెయ్యి. తరువాత యథాశక్తి దానాలు చెయ్యి. దానాలే దేవతలను ప్రసన్నులను చేస్తాయని గుర్తుంచుకో. నీకు శుభం జరుగుతుంది. ఇందుమతి తన నివాసానికి మరలివచ్చి మహర్షి ఉపదేశానుసారం స్నాన ధ్యానాదులను ఆచరించి దేహాంతంలో దేవలోకం చేరి అప్సర శిరోమణి అయ్యింది. మహారాజా, సకల పాపాలను హరించే ఈ అచలా సప్తమి వశిష్ఠోపదిష్టము అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణచంద్ర, వ్రత మహత్యాన్ని విని ధన్యుడనైనాను. ఇక వ్రత విధానాన్ని కూడా ఆదేశించి నన్ను తరింప చెయ్యండి అని ప్రార్థించాడు. అర్జునాగ్రజుడు చెప్పసాగాడు గీతాచార్యుడు. పాండవాగ్రజ, షష్ఠి రోజున ఏకభుక్తం చేసి సూర్యనారాయణుని పూజించాలి. సప్తమి నాట వీలైనంత వేగమే నదిలో గాని చెరువులో గాని స్నానం చెయ్యాలి. బంగారు, వెండి లేదా రాగి పాత్రలో కుంకుమ పువ్వు నలదిన వత్తిని పెట్టి నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని తలపై పెట్టుకొని హృదయంలో సూర్యుని ధ్యానించాలి. ఇలా: నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః, వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే, యావజ్జన్మ కృతం పాపం మయా జన్మ సుసప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి జననీ సర్వభూతానాం సప్తమి సప్తసప్తికే సర్వవ్యాధి హరే దేవి నమస్తే రవిమండలే. తరువాత ఆ దీపాన్ని నీటిపై
పైనింప చెయ్యాలి. మరలా స్నానం చేసి దేవతలకు పితరులకు తర్పణాలు ఇవ్వాలి. చందనంతో కర్ణికా సహితమైన ఒక అష్టదళ కమలాన్ని చిత్రించి దాని మధ్యలో శివపార్వతులను స్థాపించి ప్రణవ మంత్రం ఓంకారంతో పూజించాలి. పూర్వాది 8 దిక్కుల్లో గల దళాలలో క్రమంగా భాను, రవి, విశ్వాస్వాన్, భాస్కర, సవిత, అర్క, సహస్ర, కిరణ, సర్వాత్మ అనే సూర్యనామంతో ఓంని ముందు నమఃను చివర పెట్టి పలుకుతూ పూజ చెయ్యాలి. ఓం భానవే నమః, ఓం రవియే నమః ఇత్యాదిగా క్రమంగా ఇలా పుష్ప, ధూప, దీప, నైవేద్య, వస్త్రాది ఉపచారాలతో విధిపూర్వకంగా సూర్యదేవునికి పూజ చేసి స్వస్థానం గమ్యతాం అంటూ విసర్జితం చేయాలి. తరువాత తామ్ర లేదా మట్టి పాత్రలో బెల్లం, నెయ్యి కలిపిన నూలగుండ తాళపత్రాకారంలో సాగదీయబడిన బంగారు చెవి కమ్మీల నుంచి దానిని రక్తవస్త్రంతో కప్పి పుష్ప ధూపాదులతో పూజించి మనసులో నాకెట్టి దౌర్భాగ్యము ఉండకూడదు అని పదే పదే అనుకుంటూ దానిని బ్రాహ్మణునికిచ్చి వెయ్యాలి. అనంతరం సపుత్ర పశుభృత్యాయామే ర్కోయం ప్రియతాం అని ప్రార్థించాలి. గురువుగారికి వస్త్ర, తిల, గోదక్షిణలను సమర్పించి అన్య బ్రాహ్మణులకు యథాశక్తి కమ్మటి భోజనాలను పెట్టాలి. ఈ విధంగా అచలా సప్తమి స్నానాలను చేసే పురుషునికి సంపూర్ణ మాఘ స్నానాల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. దీని మహత్యాన్ని విన్నవారికి, చెప్పిన వారికి అవశ్యం ఉత్తమ లోకాలు కలుగుతాయి. బుధాష్టమి వ్రత మహత్యం. ధర్మరాజా, ఇప్పుడు బుధాష్టమి వ్రతాన్ని వినిపిస్తాను. దీనిని చేసేవారు నరకం ముఖాన్ని చూడవలసిన పనే ఉండదు. ఈ వ్రతాన్ని సంబంధించి ఒక ఆఖ్యానముంది. కృతయుగారంభంలో మనుపుత్రుడు ఇలుడు ఉద్భవించాడు. అతడెల్లప్పుడూ మిత్రులతో భృత్యులతో గొప్ప వైభోగంగా వెలుగుతూ ఉండేవాడు. అతడొక రోజు వేటకు వెళ్ళి ఒక జింకను తరుముకుంటూ పోయి హిమాలయ పర్వత సమీపంలోని ఒక వనాన్ని చేరుకున్నాడు. ఇలుడు ఆ వనంలో ప్రవేశించగానే స్త్రీగా మారిపోయాడు. ఆ వనం పార్వతీ పరమేశ్వరుల విహార క్షేత్రం. ఈ వనంలో ప్రవేశించిన పురుషుడు అనుక్షణమే స్త్రీ అయిపోవాలని శివుడు కట్టడి చేశాడు. ఇప్పుడు మహారాజైన ఇలుడు అతి సుందరి అయిన స్త్రీగా మారిపోయి ఆ వనంలోనే తిరుగాడడం జరిగింది. తానెవరు పరిస్థితిలోనున్న ఈ శ్రీమూర్తిని ఆవనం దాటి బయటకు వచ్చిన ఇలాగా మారిన ఇలుని చంద్రుని పుత్రుడైన బుధుడు చూశాడు. ఆమె అందాన్ని చూసి ఆకర్షింపబడి వెంటనే ఆమెను పెండ్లాడాడు. వారికి కడు కీర్తిశాలియు సామ్రాట్టునగు పురూరవ చక్రవర్తి జన్మించాడు. ఆయనతోనే చంద్రవంశం మొదలయ్యింది. ఇలను బుధుడు వివాహమాడిన రోజు అష్టమి కాబట్టి ఆ తిథిని బుధాష్టమి అన్నారు. ఇది సర్వపాప ప్రణాశిని, సర్వోప్రదవ నాశిని. దీనికి సంబంధించి మరొక కథ కూడా ఉంది. విదేహ మహారాజుల మిథిలా నగరిలో నిమి అని ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు యుద్ధరంగంలో మరణించాడు. అతని భార్య ఊర్మిళ రాజ్యచ్యుత అయి నిరాశ్రయ అయి తన కొడుకుని కూతురుని వెంట తీసుకొని అవంతి దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట పని చేసుకుంటూ బ్రతుకు వెళ్ళబుచ్చసాగింది. గోధుమలు పిండి చేసినప్పుడు విసిరినప్పుడు యజమాని చూడకుండా కొంచెం కొంచెంగా తస్కరించి తెచ్చి వండుకొని క్షుద్బాధ బారిన పడకుండా పిల్లలను రక్షించి పెంచింది. కొన్నాళ్ళకు ఆమె మరణించింది. ఆమె కొడుకు అవంతి నుండి మిథిలకు పోయి తన తండ్రి ఆత్మీయులను సైన్యాన్ని కూడగట్టి యుద్ధాలు చేసి తండ్రి రాజ్యాన్ని సాధించుకొని రాజైనాడు. అతని చెల్లెలు శ్యామల పెళ్ళీడుకొచ్చింది. ఆమె అత్యంత రూపవతి. అవంతి రాజైన ధర్మరాజు ఆమెను గూర్చి విని స్వయంగా వచ్చి ఆమె సోదరుని ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇతని అసలు పేరు సుద్యుమ్నుడు. పుట్టినప్పుడు బాలికగా నుండి ఇలా
సుందరి అనే పేరుతో పిలువబడ్డాడు. ఇతని కథ మహాభారతంలో ఉంది, చాలా పురాణాల్లోనూ కూడా కనిపిస్తుంది. ఒకరోజు ఆయన ఆమెతో ఇలా అన్నాడు: వైదేహీ నందిని, నీ ఇష్టం వచ్చినట్లు సర్వలాంఛనాలతో రాజ్యమంతటా విహరించవచ్చును, కానీ ఈ 7 తాళం వేసియున్న గదులలోకి మాత్రం పోకు. ఆమె అలాగే మహాప్రభు అనేసి అప్పటికి ఊరుకుంది. కానీ ఆమెలో అంతకుముందు లేని ఉత్సుకత ఇప్పుడు కలిగింది. ఆ గదులలోనో స్థానాలలోనో మొత్తానికి చూడాలని నిశ్చయించుకుంది. ఒకరోజు మహారాజు తీవ్ర కార్య వ్యగ్రహతలలో ఊపిరి సలపకుండా ఉన్నప్పుడు ఆమె ఒక నిషిద్ధ గృహానికి పోయి తాళం తీసి తలుపు తెరిచి చూసింది. ఆమెకు మతిపోయినంత పని అయింది. ఆమె తల్లి ఊర్మిళ కాదు, అతి భయంకరులైన యమదూతలు చేతులు కాళ్ళు కట్టేసి సలసలా కాగుతున్న నూనెలో ముంచి తేల్చుతున్నారు. ఆమె సిగ్గుపడిపోయి గబగబా ఆ ఇంటికి తాళం వేసేసి 2వ స్థానం తాళం తీసి చూసింది. అక్కడ కూడా అలాంటి యమకింకురులే ఊర్మిళనే మరో పద్ధతిలో హింసిస్తున్నారు. 2 పెద్ద తిరగలి రాళ్ల మధ్య ఆమె నుంచి గిరగిరా పిండి విసిరినట్లు త్రిప్పసాగారు. ఆమె గుండెలు అవిసేలా రోదిస్తుంది. 3వ గృహంలో ఆమె నెత్తిలోకి ఇనుప మేకులు కొడుతున్నారు. 4వ గదిలో ఒక భయంకరమైన కుక్క ఆమె శరీరాన్ని కొరుక్కు తింటుంది. 5వ గది ఆమె శరీరాన్ని రంపంతో కోస్తున్నారు. 6వ గదిలో చెరకు రసం పిండే యంత్రంలో ఆమెను ఉంచి పిండుతున్నారు. 7వ గదిలో ఊర్మిళ శరీరాన్ని వేల కొద్దీ క్రిములు తింటున్నాయి. అన్ని శిక్షలలోనూ రక్తం ధారపాతంగా కారుతూనే ఉంది. రోదన ధ్వనులు మిన్నంటుతూనే ఉన్నాయి. తెలివి తప్పదు, ప్రాణం పోదు. శ్యామలకు బాధ అనిపించింది. ఇంత తీవ్రమైన శిక్షల అనుభవించవలసినంత పాపం నా తల్లి చేసి ఉంటుందా? అయినా ఈ దృశ్యాన్ని నాకు చూపించడంలో భగవంతుని ఉద్దేశం ఏమై ఉంటుంది? నా ద్వారా ఆమెను కాపాడాలనుకున్నాడేమో. ఇలా తనలో తాను పరిపరి విధాల తర్కించుకొని చివరికి భర్తనే అడిగేసింది: ప్రియా, నీవి హింసను చూస్తే మరలా మామూలు మనిషివి కావడం కష్టం కాబట్టే నిన్ను అటువైపు వెళ్ళొద్దన్నాను. మీ అమ్మ పాపం చేసింది. మీ ఆకలిని తీర్చడం కోసం ఆమె కొన్నేళ్ల పాటు బ్రాహ్మణ ధనాన్ని గోధుమల రూపంలో దొంగలించింది. ప్రాణ స్నేహితుడైనా సరే బ్రాహ్మణుని సొమ్ము తింటే 7 జన్మల దాకా అధోగతి పాలవుతాడు. అలాంటిది దొంగతనం చేస్తే ఏమవుతుందో ఊహించడానికే భయమేస్తుంది. సూర్యచంద్రులు నక్షత్రాలు ఇక్కడున్నంత వరకు మీ అమ్మ అక్కడే ఆ నరకంలోనే ఉంటుంది అని నిష్కర్షగా చెప్పేశాడు ధర్మరాజు. ఆర్యపుత్ర, మా అమ్మ గోధుమలు తేవడం నాకు తెలుసు. అయినా అది అంత గొప్ప పాతకమని నేను అనుకోలేదు. పైగా ఆమె మాకు తిండి పెట్టడం కోసం అలా చేయవలసి వచ్చింది. మమ్మల్ని ఉంచి మా నాన్న తలను త్రెంచి దేవుడు కూడా ఆమెకు అన్యాయమే చేశాడని, ఇప్పుడు ఆయనే నాకొక అవకాశాన్ని ఇస్తాడని ఎందుకో నాకు గట్టిగా అనిపిస్తుంది. చెప్పండి ఆర్యపుత్ర, మీరు సామాన్యులు కారు. నా తల్లిని మీరే రక్షించగలరు అంటూ పాదాలపై పడింది. ధర్మరాజు వెంటనే ఆమెను లేవనెత్తి బుజ్జగించి, ప్రియా, నీ ఊహ నిజమే కావచ్చు. నీవు 7 జన్మల క్రిందట బ్రాహ్మణిగా జన్మించి సకులతో కలిసి బుధాష్టమి వ్రతాన్ని చేశావు. ఆ ఫలాన్ని నువ్వు సంకల్పం పూర్వకంగా నీ తల్లికి దారవోస్తే ఆమెకు ఈ నరకం నుండి విముక్తి కలుగుతుంది. ఈ మాటను విన్న వెంటనే శ్యామల స్నానం చేసి తన వ్రత పుణ్య ఫలాన్ని సంకల్పపూర్వకంగా తల్లికి దానం చేసి వేసింది. వ్రత ప్రభావం వల్ల ఆ క్షణమే ఊర్మిళ దివ్య దేహధారిణి అయి విమానంలో కూర్చొని స్వర్గానికి పోయి బుధగ్రహ సమీపంలో స్థాపింపబడింది. ధర్మనందన, ఇక ఈ వ్రత విధానాన్ని వినిపిస్తాను, ఆకర్ణించు. శుద్ధ అష్టమి ఎప్పుడు బుధవారం నాడు పడినా ఆ రోజు ఏకభుక్తం చేయాలి. పూర్వాహ్నంలో నదిలో కానీ చెరువులో కానీ స్నానం చేసి అందులోని నీటిని కొత్త కలశంలో నింపి ఇంటికి గొనివచ్చి స్థాపించి అందులో బంగారాన్ని జారవిడిచి ఉంచాలి. ఒక వెదురు పాత్రలో అన్నాన్ని వండి ఉంచాలి. వండిన అన్నాన్ని వెదురు పాత్రలో ఉంచాలి. ఈ వ్రతాన్ని 8 బుధాష్టముల దాకా చెయ్యాలి. క్రమంగా 8 రకాల పక్వాన్నాలు, మోదకాలు, లడ్లతో, నేతి అప్పాలతో, వంటకాలతో వడలు కావచ్చు. శ్వేత కసారంతో చేయబడి పదార్థాలతో సోహాలక
ఖండయుక్త అశోకవర్తిములతో ఫల పుష్పాదులతో తీపి పదార్థాలతో భోగాలు తయారు చేయించి వాటన్నిటినీ బుధునికి నైవేద్యాలు అర్పించాలి. స్వయంగా మిత్రులతో కలిసి భోంచెయ్యాలి. బుధాష్టమి కథలను వినాలి. కథలను వినకుండా ఏమి తినరాదు. 5 గురువింద గింజల లేదా దానిలో సగం సువర్ణంతో బుధుని ప్రతిమను తయారు చేయించి గంధ పుష్ప నైవేద్య పీతాంబర దక్షిణాదులతో పూజించాలి. పూజా మంత్రాలు ఇవి: ఓం బుధాయ నమః, ఓం సోమాత్మజాయ నమః, ఓం దుర్బుద్ధి నాశనాయ నమః, ఓం తారాజతాయ నమః, ఓం సౌమ్యగ్రహాయ నమః, ఓం సర్వసౌఖ్యప్రదాయ నమః. తర్వాత కింది మంత్రాన్ని చదువుతూ ప్రతిమను భక్ష్య వస్తువులను బ్రాహ్మణునికి దానం చేయాలి. ఓం బుధోయం ప్రతిగృహానాంతు ద్రవస్థో యం బుధః స్వయం ధీయతే బుధరాజాయ తుష్యతాం చ బుధమామ. బ్రాహ్మణుడు మూర్తి మున్నగు వానిని పరిగ్రహిస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. బుధ సౌమ్యస్తార కేయో రాజపుత్ర ఇలాపతి కుమారో ద్విజ రాజస్యాయ పురూరవ వసః పితా దుర్బుద్ధిబోధ దురితం నాశయిత్వావ వయోర్బుధ సౌఖ్యంచ సౌమనస్యంచ కరోతు శశినందనః. ఈ విధంగా బుధాష్టమి వ్రతాన్ని చేయువారు 7 జన్మల దాకా జాతిస్మరులవుతారు. సర్వప్రాప్తులవుతారు. వారి దేహాంతం నారాయణ స్మరణతో తీర్థస్థానంలో జరుగుతుంది. వారు ప్రళయ పర్యంతం స్వర్గంలో నివసిస్తారు. ఈ వ్రతాన్ని గూర్చి విన్నవారికి బ్రహ్మహత్యాది పాతకాలు కూడా నశిస్తాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతకథ విధి. ప్రభో, మీ జన్మదినాన మిమ్మల్నెలా కొలవాలి అని ప్రార్థించాడు ధర్మజుడు. మహారాజా, మథురలో కంసవధ తరువాత నా తల్లి దేవకీదేవి నన్ను ఒడిలో పెట్టుకొని రోదించసాగింది. నా తండ్రి వసుదేవుడు నన్ను మా అన్నను ఆలింగనం చేసుకొని గుండె గొంతుకలో కొట్టాడుతుండగా గద్గద స్వరంతో ఇలా అన్నాడు: నేటికి నా జన్మ సఫలమయ్యింది. నా పుత్రులిద్దరినీ చూడగలిగాను. నా అదృష్టం కొద్దీ ఈరోజు మేము నలుగురము ఒకచోట ఉండగలిగాము. అక్కడికి మా శ్రేయోభిలాషులు చాలామంది వచ్చి చేరి నన్ను చాలా అభ్యర్థించారు. ప్రభు, దుష్టుడైన కంసుని చంపి మీరు మా బతుకుల్లోకి సుఖాన్ని శాంతిని తీసుకొచ్చారు. మాపై దయ ఉంచి మీ జన్మదినం ఎప్పుడో చెప్పండి. ఆ రోజున మేమంతా గొప్ప పండుగను చేసుకుంటాం. మీకు మరలా నమస్కరిస్తున్నాం. మేము మీ శరణుజొచ్చి ఉన్నాము. మా పట్ల ప్రసన్నులై ఆ పుణ్యదినమేదో చెప్పండి. మా తండ్రి వసుదేవుని అనుమతిని పొంది ఇలా చెప్పాను: ఆత్మబంధువులారా, నా పుట్టినరోజు జన్మాష్టమి అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. ధార్మికులందరికీ ఇది అవశ్యాచరణీయ వ్రతము. భాద్రపద బహుళ అష్టమి నాటి అర్ధరాత్రి సూర్యుడు సింహరాశిలోను చంద్రుడు వృషభరాశిలోను ఉండగా రోహిణి నక్షత్రంలో నేను జన్మించాను. సుఖశాంతులతో రోగరహితంగా ఈ వ్రతం మీరు చేస్తున్నంత కాలం ప్రపంచం వర్ధిల్లుతుంది. తరువాత ధర్మజుని కోరిక మేరకు జన్మాష్టమి వ్రత విధానాన్ని శ్రీకృష్ణుడిలా ఉపదేశించాడు: మహారాజా, ఈ వ్రతం వల్ల 7 జన్మల పాపాలు దగ్ధమవుతాయి. వ్రతానికి ముందు రోజు నిత్య కృత్యాల తర్వాత వ్రత నియమ గ్రహణం చెయ్యాలి. వ్రతం రోజు మధ్యాహ్నం దేవకీమాతకై ఒక పురిటిల్లుని తయారు చెయ్యాలి. దానిని పద్మరాగమణులతో వనమాలాదులతో సుశోభితం చెయ్యాలి. ఈ పురిటింటిని గోకులంలా అలంకరించాలి. గోపాలురు, గోపికలు, గంటలు, మృదంగాలు, శంఖాలు, మాంగళ్య కలశాలు, గోలోక లేదా గోకుల చిహ్నాలు ఈ విధంగా అలంకరింపబడిన సూతికా గృహానికి ద్వార రక్షగా ఖడ్గ, కృష్ణ, త్యాగ ముసలాదులను ఉంచాలి. గోడలపై స్వస్తికాది మంగళకర సింహ చిహ్నాలను చిత్రించాలి. షష్ఠీదేవిని కూడా నైవేద్య సహితంగా స్థాపించాలి.
ఈ రకంగా శక్తి మేరకు ఆ గృహాన్ని అలంకరించి మధ్యలో ఒక పర్యంకంపై నన్ను నా తల్లి అర్ధ సుప్తావస్థలో నున్న తపస్వినీయగు దేవకీదేవిని ప్రతిమారూపంలో స్థాపించాలి. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కర్ర, మణిమయం, చిత్రమయం, మట్టి ఈ అష్ట వస్తువులలో దేనితోనైనా శక్తిని బట్టి ప్రతిమను నిర్మించవచ్చును. తల్లి వద్ద పాలు తాగుతున్న బాలకృష్ణుని ప్రతిమను ఆ పక్కనే మరొక చోట ఉంచాలి. ఒక కన్యతో యశోద నిలబడి ఉన్న ప్రతిమను కూడా అక్కడ స్థాపించాలి. సూతికా మండపం పైన గోడ లేదా పైకప్పు క్రింది భాగంపై దేవతల గ్రహాల, నాగుల, విద్యాధరాదుల ప్రతిమలను చేతులలో పుష్పాలు పెట్టుకొని నాపై విసురుతున్న భంగిమలో చెక్కించాలి. వసుదేవుడు కశ్యప మహర్షి అవతారం. ఆయన వసుదేవుని ప్రతిమను కత్తి, డాలు ధరించి సిద్ధంగా ఉన్న భంగిమలో చేయించి ఉంచాలి. కంసుని అనుచరులను నిద్రావస్థలోనున్నట్లుగా చిత్రించాలి. ఆవుల, ఏనుగుల నాట్యం చేస్తున్న అప్సరసల, గంధర్వులు బొమ్మలు కూడా ఉండాలి. మరొక వైపు కాలింది మడుగు, దాని మధ్య కాళీయుడు ఉన్న ప్రతిమ ఉండాలి. ఈ విధంగా నవసూతికా గృహాన్ని నిర్మించి దేవకీదేవిని భక్తిగా గంధ, పుష్ప, అక్షత, ధూప, నారికేళ, దాడిమాదులతో పూజించాలి. ఆ దేశంలో ఆ కాలంలో దొరికే ఫలాలన్నిటినీ పనస, నారింజ, పోక, కకడి, బీజాపురాలతో సదా నైవేద్యం పెట్టి ఆమెనిలా ప్రార్థించాలి. లక్ష్మీదేవి తన అత్తగారైన దేవకీదేవి పాదాలను ఒత్తుతున్నట్టు ధ్యానంలోకి వెళ్ళి ఊహించుకొని ఆ మహాదేవిని ఈ మంత్రంతో పూజించాలి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. తరువాత ఈ క్రింది మంత్రాలతో ఆయా దేవతలను వేరువేరుగా పూజించాలి. ఓం దేవక్యై నమః. ఓం వసుదేవాయై నమః. దేవాయ నమః. ఓం బలభద్రాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం సుభద్రాయై నమః. ఓం నందనాయ నమః. ఓం యశోదాయై నమః. చంద్రుడు ఉదయించిన తరువాత ఆయనకు అర్ఘ్యప్రదానం చేసి హరిని ఈ క్రింది మంత్రాలతో ధ్యానించాలి. అనఘం, వామనం, శౌరిం, వైకుంఠం, పురుషోత్తమం, వాసుదేవం, ఋషికేశం, మాధవం, మధుసూదనం, వారాహం, పుండరీకాక్షం, నృసింహం, బ్రాహ్మణప్రియం, దామోదరం, పద్మనాభం, కేశవం, గరుడధ్వజం, గోవిందమచ్యుతం, కృష్ణమనంతమపరాజితం, అధోక్షజం, జగద్బీజం, సర్గస్థితంచ కారణం, అనాధినిధనం, విష్ణుం త్రైలోక్యేశం త్రివిక్రమం, నారాయణం చతుర్బాహుం, శంఖ చక్ర గదాధరం, పీతాంబరధరం, నిత్యం వనమాలా విభూషితం, శ్రీవత్సాంకం, జగశ్చేస్తుతం, శ్రీధరం, శ్రీపతిం, హరిం. తరువాత ఈ క్రింది మంత్రంతో ప్రతిమకు స్నానం చేయించాలి. యోగేశ్వరాయ, యోగ సంభవాయ, యోగపతయే గోవిందాయ నమో నమః. అనంతరం ఈ క్రింది మంత్రంతో అనులేపన, అర్ఘ్య, ధూప, దీపాదుల సమర్పించాలి. యజ్ఞేశ్వరాయ, యజ్ఞ సంభవాయ, యజ్ఞపతయే గోవిందాయ నమో నమః. పిమ్మట ఈ మంత్రంతో నైవేద్యం సమర్పించాలి. విశ్వాయ, విశ్వేశ్వరాయ, విశ్వసంభవాయ, విశ్వపతయే గోవిందాయ నమో నమః. మరలా దీపాన్ని వెలిగించి ఈ మంత్రం ద్వారా అర్పించాలి. ధర్మేశ్వరాయ, ధర్మపతయే, ధర్మసంభవాయ, గోవిందాయ నమో నమః. ఈ ప్రకారంగా వేదిపై రోహిణీ సహితంగా చంద్రుని, వసుదేవుని, దేవకిని, నందుని, యశోదని, బలరాముని పూజించాలి. దీనివల్ల సర్వపాపాలు నశిస్తాయి. చంద్రోదయ సమయంలో ఈ క్రింది మంత్రంతో చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి. క్షీరోధార్ణవ సంభూత అతినేత్ర సముద్భవ గృహానర్ఘ్యం శశాంకేందో రోహిణ్యా సహితో మమ. అర్ధరాత్రి బెల్లంతో, నేతితో రాహుతినిచ్చి షష్ఠీదేవిని పూజించాలి. నామకరణం వంటి సంస్కారాలు ఆ క్షణంలో చేయడం ప్రశస్తం. నవమి నాడు అలాగే భగవతీదేవిని కూడా పూజించి ఉత్సవం చేయాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి
కృష్ణో మే ప్రియతాం అంటూ యథాశక్తి దక్షిణలివ్వాలి. ఈ క్రింది మంత్రాన్ని కూడా చదవాలి. యం దేవం దేవకీదేవి వాసుదేవాత జీ జనత్ భౌమస్య బ్రాహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః. బ్రాహ్మణులకు సాధారణంగా వీడ్కోలు పలికినప్పుడు వారు ఇలా అనాలి: శాంతిరస్తు, శివంచాస్తు. ధర్మనందన, ఈ విధంగా ప్రతి వర్షం చేసిన వారికి పుత్ర సంతానం, ఆరోగ్యం, ధనధాన్యాలు, సద్గృహము, దీర్ఘాయువు, అధికారము మున్నగు మనోవాంఛితాలన్నీ నెరవేరుతాయి. ఏ దేశంలో ఈ ఉత్సవం అవిచ్ఛిన్నంగా చేయబడుతుందో అక్కడ శిశు మరణాలు, అపసవ్య మృత్యువు, వర్షాభావము, ఇతిబాధలు ఉండవు. పాండవాగ్రజ, ఏ గృహంలో ఈ దేవకీ వ్రతం జరుగుతుందో అందు అకాల మృత్యువు, గర్భపాతం, వైధవ్యం, దౌర్భాగ్యం, కలహం ఉండవు. ఒక్కమారు ఈ వ్రతం చేసినా విష్ణులోక ప్రాప్తి ఉంటుంది. ఉత్పత్తి దుర్వాష్టమి వ్రతం. ధర్మనందన, భాద్రపద శుద్ధ అష్టమి నాడు పరమ పవిత్రమైన వ్రతాన్నొక దాన్ని చేయాలి. దాని పేరు దుర్వాష్టమి వ్రతం. ఈ వ్రతాన్ని చేసిన పురుషుని వంశం దుర్వాంకురములలాగే ఎన్నటికీ నశింపదు. లోకనాథ, దుర్వా అనేది పరమ పవిత్రమైన ఆకుపచ్చ గడ్డి అని నేను విన్నాను. అది ఎలా పుట్టింది? అంత పవిత్రం లోకవంధ్యం ఎలాగయింది అని అడిగాడు ధర్మనందనుడు. చెప్పసాగాడు లోకవంధ్యుడు శ్రీకృష్ణుడు. అమృతం కోసం క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మందర పర్వతాన్ని మోస్తున్న శ్రీ మహావిష్ణువు రోమాలు కొన్ని ఆ పర్వతం కదులుతున్నప్పటి రగడ వల్ల తెగి సముద్రంలో పడ్డాయి. అవి కెరటాల కదలికల వల్ల తేలి భూమిపైకి వచ్చి ఆకుపచ్చని గడ్డిగా పెరిగాయి. అమృత కుంభాన్ని దేవతలు ముందుగా దానిపైనే ఉంచగా కొన్ని బిందువులు దానిపై రాలినవి. అప్పుడా దుర్వాంకురాలు అతి పవిత్రాలు అజరామరాలు అయినవి. దేవతలు వాటిని విష్ణు సంబంధితాలు కావున పూజించారు. భాద్రపద శుక్ల అష్టమి నాడు గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలతో, ఖర్జూర, నారికేల, ద్రాక్ష, దాడిమాది ఫలాలతో, పెరుగు వంటి ద్రవ్యాలతో, పూలమాలలతో, అక్షతలతో ఈ కింది మంత్రాల ద్వారా దాన్ని పూజించారు. దేవతలతో పాటు వారి భార్యలు, అప్సరసులు కూడా ఈ వ్రతాన్ని కావించారు. మానవలోకంలో వేదవతి, దమయంతి, సీత మున్నగు ప్రసిద్ధ పుణ్యశ్రీల ద్వారా కూడా ఈ దుర్వా పూజలు అందుకున్నది. వారి కోరికలను నెరవేర్చింది. స్నానం చేసి శుద్ధ వస్త్రాలను ధరించి దుర్వాను పూజించి తిలపిష్ట గోధుమ సప్త ధాన్యాదులను బ్రాహ్మణులకు దానం చేసి కమ్మటి భోజనాలు పెట్టి పంపించిన స్త్రీకి పుత్ర సౌభాగ్య ధనాది ప్రాప్తి కలుగుతుంది. ఇహంలో సుఖజీవనం, పరంలో పతి సహితంగా స్వర్గలోక నివాసం ప్రాప్తిస్తాయి. మాసిక కృష్ణా షష్ఠములు మహారాజా. బహుళ అనగా చీకటి. రాత్రుల్లో వచ్చే అష్టమి మాసిక కృష్ణాష్టమి. ఈరోజు పరమశివునికి పరమ కారకమై సర్వపాప భయనాశకమై ధర్మప్రదమై విరాజిల్లు వ్రతమొకటుంది. ఇది 12 భాగాలుగా విభజితమై ఉంది. మార్గశిర కృష్ణ అష్టమి నాడు ఉపవాస నియమాన్ని గ్రహించి జితేంద్రియులై క్రోధరహితులై గురువుగారి ఆజ్ఞానుసారం ఉపవాసం చేయాలి. మధ్యాహ్నం దాటాక నదిలో కానీ చెరువులో కానీ స్నానం చేసి గంధ, ఉత్తమ, పుష్ప, గుగ్గిల, ధూప, దీప అనేక ప్రకారముల నైవేద్య తాంబూలాదులతో శివలింగానికి పూజలు చేసి నల్ల నువ్వులను ఆహ్వనం చేయాలి. ఏ మాసంలో ఏ నామంతో ఏ పదార్థ ప్రార్థన చేసి శంకరుని పూజిస్తే ఏ ఫలం వస్తుందో క్రింద చెప్పబడిన ప్రార్థన నోటిలో వేసుకొనుట, తరువాత నేలపై శయనించాలి. మార్గశిర శంకర గోమూత్రం అతిరాత్ర యజ్ఞం. పుష్యమాసంలో శంభు నెయ్యి వాజిపేయం. మాఘమాసంలో మహేశ్వర ఆవు పాలు అనేక యజ్ఞములు. పాల్గొన మాసంలో మహాదేవ తిలలు 8 రాజసూయ యాగాలు. చైత్రమాసంలో స్థాణు, యవలు, అశ్వమేధ. వైశాఖ శివ కుశోదకం పురుషమేధ. కృష్ణమాసంలో పశుపతి
గోశృంగ జల లక్ష గోదానం. మాసిక కృష్ణాష్టమి వ్రతం ఒకటి ఉంది. అది శివారాధన పరమైన అద్భుత వ్రతం, అంగభూత వ్రతం. పురాణాలలో విస్తారంగా ఇది కనబడుతున్నది. జ్యోతిష్య గ్రంథాలలో అష్టమి చతుర్దశీలకు స్వామి శివుడేనని చెప్పబడింది. ఆషాఢమాసంలో ఉగ్ర గోమయ దశలక్ష వర్షాలు, శ్రావణ శర్వ అర్క సువర్ణ దాన ఫలం, భాద్రపదంలో త్రయంబక బిల్వపత్ర అన్నదాన ఫలం, ఆశ్వీజ భవ తండులోదకం 100 పుండరీక యజ్ఞములు, కార్తీక రుద్రములు పెరుగు అగ్ని శోష్టమయ యజ్ఞం. ఈ విధంగా 12 నెలల పాటు శివపూజ చేసి చివర్లో ఒక శివభక్తుడైన బ్రాహ్మణునికి నెయ్యి చక్కెర పాయసాలతో భోజనం పెట్టి యథాశక్తి సువర్ణం వస్త్రాలు ఇచ్చి సంతృప్తి పరచాలి. నల్ల నువ్వులతో నింపిన 12 కలశాలను, గొడుగులు, చెప్పులు, వస్త్రాలను బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఒక కపిలగోవును శివదేవునికి నివేదన చెయ్యాలి. ఈ మాసిక కృష్ణాష్టమి ఒక సంవత్సరం నిరంతరాయంగా చెయ్యువారికి అన్ని పాపాలు నశించి ఉత్తమ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వారు 100 ఏళ్ళు ఇక్కడ సుఖంగా జీవించి ఉత్తమ విమానంలో దేవతలచే స్తుతింపబడుతూ శివలోకం చేరుకుంటారు. ఈ వ్రతాన్ని ఇంద్ర, చంద్ర, విష్ణు, బ్రహ్మాదులు కూడా అనుష్ఠించారు. ఈ వ్రత మహత్యాన్ని విన్నవారు సర్వపాప విముక్తులవుతారు. అనగాష్టమి వ్రతకథ విధి. వ్రతకథా విధి. మహారాజా, ప్రాచీన కాలంలో ఒకప్పుడు బ్రహ్మపుత్రుడు అమిత తేజస్వీయగు అత్రి మహర్షికి పరమ సౌభాగ్యవతి మహాపతివ్రతాయగు అనసూయకి విష్ణు స్వరూపుడు అమిత తేజస్వి మహాయోగి అయిన దత్తదేవుడు జన్మించాడు. అతని మరో పేరు అనగుడు. అతని భార్య పేరు నది. ఆమె లక్ష్మీ అంశతో జన్మించింది. వారికి బ్రాహ్మణ గుణాలన్నింటినీ ఉత్తమ లక్షణాలతో 8 పుత్రులు కలిగారు. అనగుడు, నది వింధ్యాగిరిపై ఆశ్రమాన్ని నిర్మించుకుని ఎక్కువ కాలం యోగాభ్యాసంలో గడుపుతూ ఉండేవాడు. అదే సమయానికి జంబాసురుడను రాక్షసుడు దేవతలను గెలిచి వారిని సర్వవిధాలా పీడించసాగాడు. వారంతా పారిపోయి వచ్చి అత్రితనయుడైన దత్తుని అనగా దత్తాత్రేయుని శరణుజొచ్చారు. ఆయన ఇంద్రాది దేవతలందరికీ తన యోగ బలంతో రక్షణ ఏర్పాటు చేసి తన ఆశ్రమంలోనే నిర్భయంగా నివసించేలా చేశాడు. వారు ప్రసన్నులై అక్కడే ఉన్నారు. దైత్యులు దేవతలను వెంటాడుతూ దత్తాశ్రమ పరిసర ప్రాంతాలకు వచ్చారు. వారికి ఆయనపై అత్యంత క్రోధం జనించగా దైత్య సహజమైన ద్రోహబుద్ధితో దత్తుని పత్ని నదిని ఎత్తుకొని పోవడానికి ప్రయత్నించారు. లక్ష్మీ స్వరూప అయిన ఆమెను హింసించి నెత్తిపైకి బలవంతాన ఎక్కించుకోగానే ఆ పాపానికి వారంతా శ్రీవిహీనులు, బలహీనులు అయిపోయారు. ఈలోగా కనులు తెరిచిన దత్తదేవుని చూపు దైత్యులను సోకగాని వారు నేలపై పడిపోయి మరణించసాగారు. మిగతా దైత్యులిది గమనించి పారిపోతుండగా దేవతలు విజృంభించి పోరాడి జంబునితో సహా రాక్షసులందరినీ చంపేశారు. దేవతలు వారి వారి లోకాలకు మరలినాక దత్తాత్రేయుడు లోక కళ్యాణానికి చేతులు పైకెత్తి కఠిన తపస్సు చేశాడు. యోగ మార్గాన్ని ఆశ్రయించి ధ్యాన సమాధి స్థితుడై ఉండిపోయాడు. అలా 3000 సంవత్సరాలు గడిచాక ఒకనాడు హైహయ వంశ వర్ధనుడు మహిష్మతి దేశాధిపతియగు కార్తవీర్యార్జునుడు అటుగా వచ్చి దత్తాత్రేయుని తపస్సు సమాధిని చూసి ఆశ్చర్య పొంది ఆకర్షితుడై ఆయనను అహోరాత్రాలు సేవించుకుంటూ అక్కడే ఉండిపోయాడు. దత్తుడు కార్యవీరుని సేవలకు ప్రసన్నుడై అతని కోరిక మేరకు 4 వరాలిచ్చాడు. 1000 చేతులు కలిమి, అధర్మం నుండి పుడమిని రక్షించి ధర్మబద్ధంగా ఏలగల బలిమి, ఏ యుద్ధంలోనైనా అపరాజితునిగా నిలవగల పరాక్రమపు మేలిమి, భగవంతుడైన విష్ణుదేవుని చేతిలో మరణించే పేరిమి, కౌంతేయ మహాసిద్ధుడైన శ్రీ దత్తముని కార్తవీర్యునికి అష్టసిద్ధులను, చక్రవర్తి పదవిని ప్రసాదించాడు. ధర్మబద్ధంగానే సప్తద్వీప సమన్విత అయిన మొత్తం
వసుమతిని కార్త వీర్యార్జునుడు తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇంతయు అతని 1000 బాహువుల ప్రభావమే. అతడు యజ్ఞాలు చేసి అగ్నికుండం నుండి ధ్వజాలతో కూడిన రథాలను ఉత్పన్నం చేసేవాడు. ఆ రథాలపై అంతటా కలయదిరుగుతూ ఈ భూమిపై ఒకే సమయంలో 10,000 యజ్ఞాలు నిరంతరం చేయించగలుగుతూ ఉండేవాడు. ఈ యజ్ఞాల వేది మండప ఉపాధులన్నీ బంగారు మాయలే. దక్షిణలు చాలా గొప్పగా ఇస్తూ ఉండేవాడు. దేవతలు విమానాలలో బయలుదేరి వచ్చి వాటిలోనే ఆకాశంలో కూర్చుని ఈయన చేస్తున్న యజ్ఞాలను వీక్షిస్తూ వాటి శోభను ఇనువడింప చేస్తూ ఉండేవాడు. నారదుడను పేరుగల జంబుడనే పేరు చాలామంది దైత్యులకుంది. వారిలో ఒక జంబాసురుడు మాత్రము తపస్సంపన్నుడు. అతనిని అతి కష్టం మీద ఇంద్రుడు వధించాడు. నాటి నుండి దేవేంద్రుని ఈ లోకం జంబారి అని కీర్తిస్తుంది. ఆ జంబుని కథ బ్రహ్మాండ మత్స్య శ్రీమద్భాగవతాది పురాణాలలో కనిపిస్తుంది. నారదుడను పేరుగల గంధర్వుడొకడు ఈ యజ్ఞగాథలను ఇలా గానం చేస్తూ ఉండేవాడు. కార్తవీర్యుని చరిత్రను పరిశీలిస్తూ వస్తే ప్రపంచంలో ఏ రాజు ఏనాడు ఇతని వలె యజ్ఞ దాన తపాలను చేయలేదని బోధపడుతుంది. 7 ద్వీపాలలోనూ ఈయనను మించిన కత్తి ఢాలు విల్లంబుల ప్రయోక్త లేడు. తరగని సంపదల్లో క్రాంతి లేని రాజ్యాన్ని ధర్మపథంలో పాలించసాగాడు కార్తవీర్యుడు. కార్తవీర్యార్జునుడి నేలపై 50,000 సంవత్సరాల దాకా అఖండ శాసనకర్తగా నిలిచాడు. అతడు తన యోగ బలం ద్వారా పశువులను పంటలను కూడా రక్షించుకొనగలిగేవాడు. సమయానుసారం తానే మేఘంగా మారి వర్షించేవాడు. నేలపై 2వ సూర్యుని వలె ప్రకాశించేవాడు. తన 1000 బాహువులను అడ్డుపెట్టి సముద్ర తరంగాలను ఆపివేసి నాగలోకంలో కర్కోటకాది మహానాగులను జయించి అక్కడ కూడా నగరాన్ని నిర్మించాడు. సముద్ర జలాలని తన బాహువులతో శాసించగల ఈ అరుదైన నరుని చూచి పాతాళంలోని రాక్షసులు కూడా భయపడేవారు. ప్రపంచంలోని అందరూ ధనుర్ధరులను అతడు గెలిచాడు. మహావీరుడు తపస్సంపన్నుడు నగు రావణుడు కూడా అతనితో పొగరుగా ప్రవర్తించి అతని చేతిలో చిత్తుగా పరాజయం పాలై కారాగారం పాలు కూడా అయినాడు. అప్పుడు పులస్త్య మహర్షి వచ్చి కార్తవీర్యునికి చెప్పి మనుమని విడిపించుకుపోయాడు. తనను ఆకలి దప్పుల నుండి కాపాడమంటూ చిత్రబాను రూపంలో వచ్చిన అగ్నిదేవునికి సప్తద్వీప అయిన యావద్వసుంధరను దానమిచ్చి వేసి చరిత్రలోనే అతి గొప్ప దానిగా నిలిచిపోయాడు కార్తవీర్యుడు. యోగాచార్యుడైన భగవాన్ దత్తాత్రేయు అనుగుడు అని ద్వారా ప్రాప్తమైన ఈ అనగాష్టమి వ్రతాన్ని కార్తవీర్యుడు భూలోకంపై పరమ ప్రాచుర్యంలోకి తెచ్చాడు. అఘం అనగా పాపం 3 ప్రకారాలుగా ఉంటుంది. అవి కాయిక, వాచిక, మానసిక పాపాలు. ఈ వ్రతం ఈ 3 విధాల పాపాలను నశింపచేస్తూ ఈ వ్రతం వల్ల అణిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, లఘిమ, ఈశ్వత్వ, వసిత్వ, సర్వకామ వసాయిత అను సంపదలు అనగా అష్టైశ్వర్యాలు అలవోకగా అరచేతిలో పడతాయి. ధర్మజుని ప్రార్థన మేరకు ఈ వ్రత విధిని శ్రీకృష్ణుడిలా వర్ణించనారంభించాడు. మార్గశిర కృష్ణాష్టమి నాడు ముందుగా కుశలతో స్త్రీ పురుష ప్రతిమలను తయారు చేసి భూమిపై స్థాపించాలి. వాటిలో సౌమ్య శాంతి స్వరూపయుక్తుడైన దత్తదేవుని నదిని భావించుకొని ఈ లక్ష్మీనారాయణులను ఇలా స్తుతించాలి. అతో దేవ అవంతునోయతో విష్ణుర్విచక్రమే పృథ్వీవ్యాః సప్తధామభి ఇదం విష్ణుర్విచక్రమే త్రేతాది దదే పదం సమూహల మత్స్య పాంసురే త్రిణీపదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః అతో ధర్మాణి ధారయాన్ విష్ణోః కర్మాణి పశ్యతయాతో వ్రతాని పసప్సే ఇంద్రస్య యుజః సఖా
దద్విష్ణు తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సురయాః దివీవ షచ్చురా తథం తద్విప్రాసో విపన్యవో జాగృవాసః సమిందతే విష్ణోర్యత్ పరమం పదం. పూజలో ఫలాలను, కందాలను, శృంగారిక సామగ్రిని, రేగుపండ్లను, వివిధ ధాన్యాలను, పుష్పాలను ఉపయోగించాలి. దీపాన్ని వెలిగించి బ్రాహ్మణులకు, వ్రతి బంధు బాంధవులకు భోజనాలు పెట్టాలి. ఈ ప్రకారంగా పూజ చేసేవారికి సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుంది, లక్ష్మి ప్రాప్తిస్తుంది, విష్ణుదేవుడు ప్రసన్నుడవుతాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.